ఓం శాంతి, ఓం నమ శివాయ. నేను 2019లోనే డిసెంబర్లో అనమాట. అంటే పరమాత్మ మన చేత ఏంటంటే డాక్టర్ పాత్రని అభినయించారు అన్నమాట. అప్పుడు మనం సెంటర్ ఓపెన్ చేసినప్పుడు చెప్పాను కదా ఇదివరకే, ఇలా డాక్టర్ అని ఒక హాస్పిటల్ ఇంట్లోనే ఓపెన్ చేశాను. అంటే ఆధ్యాత్మిక ఆసుపత్రి అనమాట, స్పిరిచువల్. అయితే అందరూ అన్నారు, ఏటాత్మ మీరు హాస్పిటల్ ఓపెన్ చేశారు. చాలామంది పిల్లలు వచ్చేస్తున్నారు. పిల్లలు వస్తే అప్పుడు నేను చిన్న గోళీ ఇలాంటి అలాంటి అని తయారు చేసి ఏదో సరదాగా సంతోషం అలా చేస్తూ ఉన్నారు. ఇంతలో నడుస్తుంది, దేనికి చేస్తుందో తెలియదు, ఆధ్యాత్మిక ఆసుపత్రి. అయితే ముందుగానే అక్కడ ఏంటంటే పరమాత్ముడు చాలా సిస్టమేటిక్గా అంటే యుక్తులు తెలియజేస్తున్నాడు. అంటే రాబోయే సూచన ఎలాగిస్తాడంటే వేరే రూపం నుంచి ఇస్తారన్నమాట. మీకు నానక ప్రేమతో దీంట్లో చూపిస్తారు కదా, ఇక్కడ దానికి అక్కడ దానికి కోపం ఎలా పట్టుకొని ఇలా తిరిగితే దీనికి దానికి ఒక సంబంధం ఉందంట. అలాగే అప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే అయ్యేది మాట. ఆ తర్వాత తెలిసింది మాట, ఇటు కరోనా వచ్చి రావడం, ఎక్కలేని హాస్పిటల్ ఎవరు చూసినా హాస్పిటల్ ఖాళీ లేవు. మొత్తం ప్రపంచం అంతట్లో కూడా హాస్పిటల్తో నిండిపోయేది, హాస్పిటల్కి అంత ఇంపార్టెంట్. అటువంటిది మాట అంటే ఫ్యూచర్. ఆ ఫోటో మీకు అందుకే మొదట చూపించాను అనమాట. ఆ ఫోటోలో ఉన్నప్పుడు బ్యానర్లు కట్టి కూడా ఓపెన్ చేశాను. ఇప్పుడు ఏంటవుతుందంటే, ఇప్పుడు మీకు రాబోయేది మార్చి నెల ఏదైతే ఉందో మీకు మొన్నటి మురళిలో కూడా మీకు చెప్పాను అనమాట. మార్చి కోసం అంటే రాబోతుంది, ఈ విధంగా నడుస్తుంది, ఈ విధంగా జరుగుతుంది, మార్చిల నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ మార్చిలో నెలలో కూడా మీకు ఇది స్టార్ట్ అయింది. ఏది మనకి చూసాం కదా, మలేషియాలోనే అది మర్మేనర్లోనే భూకంపం పెద్దది వచ్చిందని మీకు ముందే చెప్పాం. ఇలాగ భూకంపం అంటే మొదలవుతుంది స్టార్ట్. అంటే మీకు ఏం చెప్తానంటే, అది ఎలాగైతే వచ్చిందో మీరు భయపడడం కాదు, ధైర్యంగా ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ పరమాత్మ స్థుతిలో. అక్కడ ఉన్న మాకు కూడా సెంటర్లోనే ఆ పక్కనే పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చిన తర్వాత పరమాత్ముడు ఉండే క్లాసులు అవి చేస్తారు, కానీ అక్కడ అన్ని బేట్లు ఇల్లు పెచ్చిలు అన్నీ రాలే. మీకు వీడియోలను కూడా వస్తుంటుంది, అది కూడా క్లారిటీ చూపిస్తారు. కానీ ఏం అవ్వలేదు క్లాస్, అందుకే దానికోసం చెప్పారు. అంటే ఆత్మరక్షణ ఏ విధంగా అంటే పరమాత్ముడు ఏ విధంగా సేవ్ చేస్తాడు ఎటువంటిదని మనకు ఒక అనుభూతి, ఆత్మానుబంధం కలుస్తుంటుంది. ఈ విధంగా మీకు ఏంటంటే ఇక్కడి నుంచి ఏంటంటే రాను ఏంటంటే మనకి ఇంకా భూకంపాలన్నీ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే భూకంపాలు మెల్లిగా వస్తుంటాయి, ఎక్కువగానే వస్తాయి భూకంపాలు. అంటే అప్పుడు 2 సంవత్సరాల నుంచి మీకు రాబోయే రోజులు ఎలాగుంటాయి, ఏం జరగబోతుందని మీకు క్లారిటీగా అంతా మీకు తెలుస్తుంది. మీకు ముందుగా ఏం చెప్తున్నానంటే, అందుకే ప్రతి ఆత్మ కూడా పరమాత్మ యొక్క స్మృతిలో ఉండు, శక్తిని సంపాదించుకొని శక్తిని మీరు స్వీకరించండి. ఆ విధంగా అంటే మీకు మరోసారి ఏంటంటే ఉగాది మీకు 99ది ఇది అంటే 100, ఇంకోటి 100తో పూర్తి అయిపోతుంది. ముందుగా మాట ఇచ్చాం కదా, 100తో ఆపేస్తాను. ఆపిన తర్వాత నుంచి మీకు ఈ కర్మలన్నీ స్టార్ట్ అవుతాయి, నడుస్తాయి. ఓం శాంతి.